మత సామరస్యానికి ప్రతీక గుంటూరు మస్తాన్ దర్గా. గుంటూరు పరిసర ప్రాంతాల్లోని శ్రీ హజరత్ కాళే మస్తాన్ షా అవులియా దర్గా అంటే తెలియని వారు ఉండరు. దాదాపు 134 సంవత్సరాల కిందట ఇక్కడ సంచరించిన బాబా మహత్యాల గురించి ప్రజలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. కులమతాలకు అతీతంగా ఈ మసీదును దర్శించుకోవటం విశేషం. దర్గాలో బాబా ఆశీస్సుల కోసం రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. గుంటూరు మస్తాన్ దర్గా విశిష్టతలపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. గుంటూరు నగరంతో పాటు సమీపంలోని వందలాది గ్రామాల నుంచి శ్రీ హజరత్ కాళే మస్తాన్ షా అవులియా దర్గాను దర్శించుకుంటూ ఉంటారు. మతంతో సంబంధం లేకుండా సర్వమత సమ్మేళనంగా ఈ దర్గా వర్ధిల్లుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ఎన్నో రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఈ దర్గాకు తరలివస్తారు. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మత సామరస్యానికి, మానవత్వానికి, ధైర్యానికి చిహ్నంగా ఈ దర్గా నిలుస్తుంది. గుంటూరు మస్తాన్ దర్గాలో ఒక విశిష్టత ఉంది. ఈ దర్గాలో ఉరుసు మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ప్రతి ఏటా ఉరుసు మహోత్సవంలో భాగంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఈ ఉరుసులో పాల్గొంటారు. ఉరుసు మహోత్సవంలో ఉదయం బాబా సమాధిపై నూతన చాందీని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత గంధం పూసి అన్నదానం చేస్తారు. రాత్రి చందలు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఉరుసు మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఉరుసు హిందూ, ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి ఏటా సాధారణంగా జనవరి నెలలో ఈ ఉరుసు ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఎన్నో ఏళ్ల నుంచి సాంప్రదాయబద్ధంగా ఈ మహోత్సవాలను నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గర చందాలు అడగడం కానీ, బాబా గారే వాళ్ళకి కనపడే ఒక బస్తా బియ్యం కానీ, ఒక కందిపప్పు కానీ ఏదైనా చెప్తే వాళ్ళు తెచ్చి అలా వస్తు రూపంగా ఇచ్చినవి తప్పితే ఈరోజు ఇంత అద్భుతంగా అన్నదానం జరుగుతుందంటే బాబా గారి ఆయన చేయించుకుంటున్నాడు. అలానే పుష్పాలంకరణ కానీ, బాబా గారి కానీ ఎంతో అద్భుతమైన ఉదయం హారతులు, ఎంతో అద్భుతంగా మధ్యాహ్నం నిత్యాన్న ప్రసాదం కానీ ఎంత శ్రమను వచ్చి కూడా వచ్చి భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఉరుసు మహోత్సవానికి దేశ నలుమూల నుండి కూడా వస్తారు. బాబా గారి ఆ గంధోత్సవాన్ని, ఆ గంధం స్వీకరిస్తే చాలు మనకు ఉన్న కష్టాలు, సంతానం లేనితో బాధపడే వాళ్ళు కానీ ఆ గంధాన్ని స్వీకరిస్తే మాకు పిల్లలు కలుగుతారు అనే ఒక భక్తుల యొక్క మిగిలిన. అలానే రోగ బాధతో, పీడలతో జాబ్ లేకపోయినా కానీ వచ్చి బాబా గారికి 41 బావి దగ్గర స్నానం చేయించి 41 ప్రదర్శన చేస్తేనే చాలు అక్కడ బాబా గారికి నెరవేర్తాయి అని భక్తుల యొక్క మిక్కిలికి నమ్మకం. గుంటూరు మస్తాన్ దర్గా బాబా మహత్యాలు అన్ని ఇన్ని కావు. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కూడా నయం కాని వ్యాధులను బాబా నయం చేస్తారని భక్తులు విశ్వసిస్తారు. మస్తాన్ దర్గాలోని బావిలోని నీరు తాగితే దయ్యాలు పారిపోతాయని, అనారోగ్యాలన్నీ దూరం అవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ బావి బాబా సమాధికి దగ్గరగా ఉండటంతో ఆయన మహత్యంతోనే బావిలోని నీరు అద్భుతాలు సృష్టిస్తుందని మత పెద్దలు చెప్తున్నారు. ఎంతో మంది బాబా ఆశీస్సులతో పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారని మసీదు నిర్వాహకులు చెప్తారు. మసీదులోని బావి వద్ద స్నానం చేసి 41 ప్రదక్షిణలు చేసిన వారికి బాబా సంతాన భాగ్యం కల్పిస్తారని మసీదు నిర్వాహకులు చెప్తున్నారు. ఇలా ఎన్నో అద్భుత లీలలు, మహిమాన్విత ఘట్టాలు బాబా చేశారని, ఆయన దివ్య సమాధిని దర్శించుకుని నమ్మిన వారికి అనేక రూపాల్లో దర్శనమిస్తూ వారి కోరికలను తీరుస్తూ దీర్ఘరోగాల నుండి విముక్తి కలిగిస్తుంటారని చెప్తుంటారు. దర్గాకు వచ్చే భక్తులు ఎవరిని అడిగినా, ఏ నోట విన్నా వారి వారి జీవితాల్లో జరిగిన అనుభవంలో చెప్తూ బాబా దివ్య మహిమలు కొనియాడని వారు ఉండరు. మా మిస్సెస్ కి విజయవాడ నక్కల రోడ్ లో 2 లక్షలు ఖర్చు పెట్టాను, అయినా తగ్గలేదు. బాబా దర్గా ఎక్కాక నీళ్లు పోసుకొని వారు చెప్పినట్టు దర్శనం చేసుకొని ఇక్కడ ఛానల్ 6 నెలలు ఉండి వెళ్తుండేవాళ్ళు. మా మిస్సెస్ తగ్గింది, బాగానే ఉన్నదండి. అప్పటి నుంచి వస్తానే ఉంటాం, బాబా సేవ చేసుకుంటానే ఉంటాం. సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? మ్యాక్సిమం 25 సంవత్సరాలు అండి. మేము ఉండేది నేటివ్ ప్లస్ విజయవాడ ఉండేవాడిని. ఇప్పుడు విజయవాడ కదండి, తాడేపల్లిగూడెం దగ్గర పత్తేపురం ఉంటున్నాం. నాకు కొన్ని విషయాలలో మంచి జరగాలని కోరుకున్నాను. 1-2 నెరవేరాయి. ఇక్కడ వచ్చాక కూడా చాలా వరకు ప్రశాంతంగా అనిపించింది. గుంటూరులో ఎంతో ఘన చరిత్ర కలిగిన మస్తాన్ దర్గాకి వచ్చిన వారికి అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం.
గాలి ధూళి ఉన్న వారికి మస్తాన్ దర్గాకి వచ్చి స్నానం చేసిన తరువాత తాయెత్తు కట్టుకొని నిద్ర చేస్తే ఉపశమనం కలుగుతుందని ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఎటువంటి వాహనం కొన్నా కూడా దర్గా దగ్గరకు వచ్చి పూజ చేయించుకొని తాయెత్తు పూజ చేయించిన అనంతరం కట్టేస్తే మంచి జరుగుతుందని వాహన యజమానులు భావిస్తారు. ప్రతి శుక్రవారం మస్తాన్ దర్గాలో ప్రత్యేక పూజలు ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు జరుగుతాయి. మధ్యాహ్నం బాబా పేరిట నిరుపేదలకు అన్నదానం చేయటం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. కూడా సంతానం లేని వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి బాబాని వేడుకుంటే సంతానం కలిగిద్ది. ఆరోగ్యం బాగోపోయినా ఎంత పెద్ద డిసీజులు అయినా సరే చాలా మంది నయం అవుతున్నాయి ఇప్పటికి కూడా. అదే నమ్మకంతో వాళ్ళందరూ వస్తున్నారు. బాబా ప్రసాదం కూడా అంతే, అలాగే అందరూ పాపం లైన్ లో నిలబడి టైం వెయిట్ చేసి అయినా సరే బాబా ప్రసాదం తీసుకుంటారు. అలాగే ఉరుసప్పుడైనా సరే చాలా మంది, ఉరుసులో అయితే బాగా రష్ ఉంటది. రోజు 30,000 మంది పైదాకే ఉంటారు, 30,000-40,000 మంది. అప్పుడైనా సరే బాబా ప్రసాదం కోసం వాళ్ళు అంతసేపు వేచి ఉండి ప్రసాదం తీసుకొని వెళ్తారండి. ఉరుసు అప్పుడు 5 రోజులు జరుగుతుందండి. ఉరుసు 5 రోజులు జరుగుతుంది. ఆ 5 రోజులు కూడా నిరంతరం అన్నదానం కొనసాగుతానే ఉంటది. ఇది అంతా బాగా జరుగుతుందండి. మొదటి రోజు బాబా గారికి రసూల్ స్నానం చేపిస్తాము. అంటే బాబా గారి శేష వస్త్రాలన్నీ ఉంటాయి కదా, అవి ఈ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తీస్తాము. ఆ ఒక్కరోజు ఫస్ట్ రోజు అనమాట. ఫస్ట్ రోజు తెల్లవారుజామున 5 ఆ కార్యక్రమం జరుగుతుంది. బాబా గారు ఫస్ట్ చాందిని అలంకరణతో మొదలయ్యి ఆ ప్రారంభం అవుతుంది. గుంటూరు మస్తాన్ దర్గా ముస్లింల పవిత్ర స్థలం అయినప్పటికీ ఎక్కువగా హిందువులే ఈ దర్గాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. బావిలోని నీరు తాగితే సంతానం కలుగుతుందని ఆధారాలు లేకపోయినప్పటికీ అక్కడ భక్తుల విశ్వాసం మేరకు బాబా మహత్యంగా పనిచేస్తోందని మత పెద్దలు చెబుతున్నారు.